హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు లో క్వాలిటీలో ఉన్న వీడియోస్ని హై క్వాలిటీలోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి సింపుల్గానే ప్రాసెస్ చెప్తే చూడండి. ఇలా ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ చేస్తే మీరు మీ వీడియోస్ని కూడా లో క్వాలిటీ నుంచి హై క్వాలిటీలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. వీడియోని ఎండ్ వరకు చూడండి, ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దాం. లెట్స్ వాచ్ ఇట్. ఫస్ట్ మీరు ఇలా టాపాజెట్ వీడియో ఏఐ అనే ఒక సాఫ్ట్వేర్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పెయిడ్ సాఫ్ట్వేర్, కానీ నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తా. దానికోసం మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో వీడియో ఉంటుంది అండ్ దాని సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఇక్కడ బ్రౌజర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ రాటాక్స్లో ఉండే వీడియో ఇది మీకు బ్లర్రీగా ఇలా ఉంది కదా. అంటే కొంచెం ఫుటేజ్ బాగానే ఉంది, కానీ ఇంకా దీన్ని మనం హై క్వాలిటీలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ చెప్తే చూడండి. సింపుల్గా నేను చెప్పే స్టెప్స్ ఫాలో అయిపోండి చాలు. మీరు ఇంక ఇక్కడ ఏం సెట్ చేయక్కర్లేదు. సింపుల్గా ఇక్కడ ఎన్హాన్స్మెంట్ అని ఉంది కదా, దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీకు ఆటో అని ఉంది కదా, దీన్ని తీసి మాన్యువల్ పెట్టుకోండి. పెట్టుకున్న వెంటనే మీకు ఇంకొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీరు కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ది మీరు 80 పెట్టుకోండి. ఇలా నేను చెప్పింది మొత్తం ఇలా ఫాలో అవ్వండి. నేను చెప్పే స్టెప్స్ మొత్తం ఫాలో అయితే మీ వీడియోకి కూడా సేమ్ క్వాలిటీ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ సెకండ్ 90 పెట్టుకోండి. ఇక్కడ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇది 90 పెట్టుకోండి. అండ్ అదేవిధంగా షార్పెన్ అనేది ఒక 45 ఇలా పెట్టుకోండి. ఇదేంటంటే మీరు ఇక్కడ పెట్టుకుంటే మళ్ళీ మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో సీసీ ఎఫెక్ట్ యాడ్ చేసేటప్పుడు పెట్టుకోవాల్సిన లేదనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 45 పెట్టుకుంటున్నా. అండ్ నెక్స్ట్ రెడ్యూస్ నాయిస్ అనేది కూడా నేను ఒక 50 ఇలా పెట్టుకుంటా. అండ్ ఇది ఒక 20. ఇవి ఏంటంటే నేను ఎప్పుడు యూజ్ చేసే సెట్టింగ్స్ అనమాట, అందుకే ఫాస్ట్గా నేను పెట్టేస్తున్నా. ఇవే సెట్టింగ్స్ మీరు కూడా ఫాలో అయితే చాలా ఈజీగా మీకు మీ వీడియోని క్వాలిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ సెట్టింగ్స్ పెట్టుకున్నారు కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఎన్కోడర్ దగ్గర మీరు H.264 NVIDIA అని ఉంది కదా, ఇది పెట్టుకోండి. ఒకవేళ మీ దాంట్లో డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ లేకపోతే మీకు ఇది చూపించదు, ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసుకొని నేను నెక్స్ట్ ఇక్కడ MP4 సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ ఇలానే ఉంచేయండి, ఏం సెట్ చేయక్కర్లేదు. సింపుల్గా ఇప్పుడు ప్రివ్యూ ఒకసారి చెక్ చేద్దాం. ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కొంచెం లోడ్ అవుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, బిఫోర్ మనకి ఇలా ఉండేది అనమాట, ఆఫ్టర్ మనకి ఎంత చేంజ్ అయింది చూడండి. మీ వీడియోలో ఉండే డీటెయిలింగ్ కానీ క్వాలిటీ కానీ ఎంత పర్ఫెక్ట్గా ఇంక్రీజ్ అయింది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా ఈ విధంగా ఈ సెట్టింగ్స్ చేసుకొని మీరు మీ వీడియో యొక్క క్వాలిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక స్టెప్ మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఉంటుంది. ఆ ప్రాసెస్ చెప్తా. దానికన్నా ముందు ఫస్ట్ దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇది ఎక్స్పోర్ట్ అయ్యాక డైరెక్ట్గా మీ డౌన్లోడ్స్లో కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకొని మనం ఒక కాంపోజిషన్ అయితే క్రియేట్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఎన్హాన్స్ చేసిన వీడియోని ఇక్కడ యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఇది ఎన్హాన్స్ చేసిన వీడియో అనమాట. దీన్ని తీసుకొచ్చి మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక సింపుల్గా ఒక 2-3 ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అవి మీకు చెప్తే చూడండి. ఫస్ట్ది మీరు లొమెట్రీ అనమాట, లొమెట్రీ కలర్ అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది. దీన్ని యాడ్ చేసుకొని ఇక్కడ బేసిక్ కరెక్షన్ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని సింపుల్గా ఇక్కడ మీరు ఎక్స్పోజర్ని లైట్గా సెట్ చేసుకోండి, అంటే కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా కాంట్రాస్ట్ని కూడా ఒక 40-30 అలా పెట్టుకోండి. మీ వీడియోకి తగ్గట్టు సెట్ చేసుకోండి. ఓకేనా, అండ్ అదేవిధంగా ఇంక ఇక్కడ మిగతావన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు. కావాలంటే షాడోస్ ఇవన్నీ చెక్ చేయొచ్చు. ప్రజెంట్ నేను ఇవన్నీ జస్ట్ ఎలా ఉన్నాయో అలానే పెట్టేస్తున్నా డిఫాల్ట్గా. అండ్ ఎక్స్పోజర్ని లైట్ ఇంక్రీజ్ చేద్దాం. ఇలా ఈ విధంగా సెట్ చేసుకున్నారు కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ అన్షార్ప్ మాస్క్ అని సెర్చ్ చేయండి. అన్షార్ప్ మాస్క్ అని సెర్చ్ చేస్తే ఇంకొక ఎఫెక్ట్ వస్తుంది. దీన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ అమౌంట్ని మీరు, అంటే ఇది షార్ప్ కోసం అన్నట్టు, అమౌంట్ని మీరు ఒక 10 ఇలా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇది ఒక 3 పెట్టుకోండి. చూసారా, ఇలా ఈ విధంగా మీరు మీ వీడియోని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి చెక్ చేస్తే ఇప్పుడు ముందు వీడియో ఈ వీడియోకి మీకు చూపిస్తే చూడండి ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి చూడండి. బిఫోర్ మనకి ఎలా ఉండేది, దాన్ని మనం ఎన్హాన్స్ చేసి అండ్ నెక్స్ట్ ఈ ఎఫెక్ట్స్ యాడ్ చేసి ఇలా క్వాలిటీ అనేది ఇంక్రీజ్ చేసామన్నమాట. ఇలా ఈ విధంగా మీరు ఏ వీడియోనైనా క్వాలిటీని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ సెట్టింగ్స్తో. ఇక్కడ మీరు షార్ప్ కానీ ఇవన్నీ మీరు మీ వీడియోకి తగ్గట్టు సెట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇలా నెక్స్ట్ టైం మీ వీడియోస్కి కూడా ట్రై చేయండి. అండ్ ఇలాంటి మోర్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.